గనుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ హ్యాపీయా? అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. నన్ను కూర్చోను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం విందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో ఫలించాలని. ఎందుకంటే దేవుని ఎదుట మనలను నిలబెట్టేది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి అటు ఇటు తిరగద్దండి పిల్లలు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చిండేది దేవుణ్ణి ఆరాధించడానికి. ఏదో మన మొక్కుబడి చెల్లించుకొని ఏదో మన అవసరత దేవుడికి చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు. కానీ దేవుడు ఈ దినాన నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు మనము దేవుని దగ్గర నుంచి తెలుసుకొని సరి చేసుకోవలసిన విషయాలు సరి చేసుకుంటూ దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడ్డానికి, నూతన పరచబడ్డానికి, రూపాంతరం చెందడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకుందాం. పోయిన వారం మనము దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన ఏంటంటే చెప్పండి. దేవునికి అనుకూలమైన ఆరాధన. దేవునికి ఎలా మనం ఆరాధన చేస్తే అది ఆయనకు అనుకూలం అవుతుంది అనేటువంటి విషయాలు కొన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ప్రభువుని నమ్మిన వారి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన, ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెంటనే వచ్చేది ఏంటంటే ప్రార్థన చేయడం, ప్రభువుని అడగడం. అది మన పాపముల విషయమే కావచ్చు, మన వ్యక్తిగత అన్ని విషయాల్లోనూ ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ప్రభువును నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాల. హల్లెలూయా. అది సంఘములో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, చాలా చాలా రకాలు ఉన్నాయి ప్రార్థనలు. ఏ ప్రార్థన అయినా కానీ మనం ఎందుకు మొక్కుబడిగా ప్రార్థన చేయట్లేదు? మనం దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థన కొరకు ప్రభువా నేను ప్రార్థించిన ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా అని ఆ జవాబు కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నామకార్థ ప్రార్థనలు వేరు, ఏదో ఫార్మాలిటీ కొరకు చేయాలి కదా ప్రార్థనలు చేయాలి అనేటువంటి ప్రార్థనలు వేరు. కానీ దేవుని యొద్ద నుంచి నేను జవాబు పొందుకోవాలి, నా ప్రభు దగ్గర నుంచి నా ప్రార్థనకు నేను జవాబు పొందుకోవాలి అన్నటువంటి ఒక ఆశతో చేసేటువంటి ప్రార్థన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన ప్రతి ప్రార్థనకు జవాబు రావాలి. జవాబు రావాలంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుడు ఎలా మనం ప్రార్థన చేస్తే, దేవునికి అనుకూలమైనటువంటి విధంలో ఎలాగైతే ప్రార్థన చేస్తామో ఆ విధంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు మనము జవాబు పొందుకుంటాము. హల్లెలూయా. ఆయన తన ఇష్టాన్ని ఆది కాండము నుండి ఆదాము అవ్వల దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు నేటి దినం వరకు కూడా తన యొక్క ఇష్టాన్ని తాను ఏ విధమైనటువంటి విధానంలో నడిస్తే ఇష్టమో అని తన ఇష్టాన్ని తన యొక్క గ్రంథము ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, అనేక మంది ద్వారా తాను తెలియజేస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వల దగ్గర మొదలుకొని నేటి దినం వరకు కూడా ఆయన తన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు వెళ్ళవలసిన మార్గం ఇదే, మీరు మరి అనుసరించవలసిన విధానం ఇదే అని ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలని, దేవునికి ఇష్టాన్ని మనం అనుసరించాలని. ఈ లోకంలో మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవించి మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా అంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. కాబట్టి ఈరోజు మనము దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన, మనకు జవాబు వచ్చేటువంటి ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే మన దేవుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనము ఆ 3 పాయింట్లు మనం తెలుసుకుందాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, పేతురు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం మనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. యోహాన్ రాస్తున్నాడు ఇక్కడ ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచున్నాము గనక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా చూడండి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనుచున్నాము గనక, ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నాము గనక. అంటే మన ప్రార్థన వినాలి దేవుడు అంటే, ఖచ్చితంగా మన ప్రార్థనకు వెనుక మన జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించాల. దేవుడు మనతో ఏమైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో, చేయమన్న దానిని, చెప్పిన దానిని మన జీవితంలో దానిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, దానిని అనుసరించగలిగితే, ఇది ప్రభువా, ఇదిగో నా జీవిత కాలం అంతే నీవు నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞను నేను మీరకుండా ఈ ఆజ్ఞ ప్రకారము నేను జీవిస్తాను ప్రభువా. బాప్తిసం తీసుకున్నాడు మనం అదే కదా దేవుని దగ్గర మనం ఒప్పుకునేది. ప్రభువా, మరి బాప్తిసం తీసుకునేటప్పుడు మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థించి మన పాప జీవితం అంతా వదిలిపెట్టేసి నూతనమైన జీవితాన్ని జీవించడం కొరకు ఒక ప్రణాళికబద్ధంగా మనము ఆ దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగడానికి మనం తీర్మానం చేసుకుంటాం. అయితే ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకొనుట మన జీవిత కాలమంతా కూడా దానిని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మునుపు మనము దేవుణ్ణి ఎరక్క మునుపు మన ఇష్టం వచ్చినట్లు జీవించాం. మనం యేసు ప్రభు తెలియక మునుపు మనకి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు, మనకు తోచిందల్లా చేసుకుంటూ వెళ్ళాం మనం. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇది మతం కాదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, నేనే మార్గము జీవము సత్యమై ఉన్నానంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మార్గం గుండా మీరు వెళ్ళాలి, ఈ మార్గం గుండా మీరు నడవాలి, ఈ మార్గం గుండా మీరు ప్రయాణించాలి అని దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించి ఆ మార్గంలో మనం వెళ్ళడానికి మరి మనం కూడా ఆ మార్గంను వెతికేవారుగా, ఆ ఆజ్ఞలు గైకొనేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చినప్పుడే దేవుడు మనకు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. చూడండి, ఆ పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. వాళ్ళ మామ యొక్క గాడిదలు పోగొట్టుకొని పోయింటే ఆ దాన్ని వెతుక్కుంటూ దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. సౌలు గారు, ఎవరండి? సౌలు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తూ ఉంటే వాళ్ళు అలసిపోయి మరి ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక ఆయన దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసి మనకు మనం వెతుకుతున్నటువంటి దీని విషయమై చెప్తాడు ఆయన. అంటే తన దగ్గర ఉన్న పనివాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, జాగ్రత్త వినండి, అయ్యో మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనకి కానుక ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు అని సౌలు అంటూ ఉంటే, సౌలు దగ్గర ఉన్న పనివాడు ఏమంటున్నా అంటే, నా దగ్గర ఒక వెండి కడియం ఉంది, ఆ కడియాన్ని ఇద్దామని చెప్పేసి అని మాట్లాడుకుంటారు. వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, అక్కడ దేవుడు అంటే ఈ వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఎన్నుకోబడడం జరుగుతుంది. ఆ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. అయితే రాజుగా అభిషేకించబడిన తర్వాత మరి ఈ సౌలుతో ప్రవక్త అయినటువంటి సమయాలు ఏమంటాడంటే, నీవు అమాలేకులందరినీ కూడా మొత్తం నీవు అందరినీ ఏం చేయాలంట, నాశనం చేయాలి, ఆ దేశంను స్వాధీనపరుచుకోవాలి, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు నిర్మూలన చేయాలి, పశువులనేమి మనుషులనేమి అందరినీ కూడా నిర్మూలన చేయాలి అని చెప్పేసి అని మరి దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు సౌలు ఓకే అంటాడు, నేను వెళ్తానంటాడు. వెళ్ళిన తర్వాత చూడండి, ఆ మాట అక్కడ రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము
7వ వచనం చదవండి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలు జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసి. హల్లెలూయా. అంటే ఈ సౌలు ఏం చేశాడంటే అన్నిటినీ నిర్మూలన చేశాడు. పశువుల్లో నీచమైన వాటిని, బక్కగా ఉండే వాటిని, జబ్బుతో ఉండే వాటిని, కుంటి వాటిని, గుడ్డి వాటిని, పనికిరాని వాటన్నిటినీ కూడా సౌలు ఏం చేశాడంటే నిర్మూలన చేసేసాడు, చంపివేశాడు. కానీ దేవుడు చెప్పినది ఏంటంటే అది మంచిదా చెడ్డదా కాదు, ప్రతి దానిని కూడా నిర్మూలన చేయమని చెప్పాడు. హల్లెలూయా. అది మంచిదా? మన దృష్టికేమో మంచిదే, అది మన కంటికి మంచిగానే కనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టికి మాత్రం వ్యతిరేకమైనదిగా ఉంటుంది. ఒకడు తాను వెళ్తున్న మార్గము తన దృష్టికి యథార్థంగా ఉంటుంది, కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మన దృష్టితో కాదు, కానీ దేవుడు ఏమైతే చెప్పాడో దేవుడు చెప్పిన దాని ప్రకారము మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను 20 సంవత్సరాల క్రితము నాకు ఒక 4 కిలోల వెండి విగ్రహం దొరికింది. ఏ విగ్రహము? అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు నా దగ్గర. ఏదైనా దొరికిందంటే లక్కీనే. కానీ ఏం చేస్తావు? 4 కిలోల వెండి విగ్రహం దొరికింది. ఏం చేయాలి? దాన్ని కరిగించి అమ్మి డబ్బులు చేసుకోవాలా? హల్లెలూయా. చెప్పండి. దేవుడు నాకు ఇచ్చాడు, నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఆ టైంలో ఈ రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని తెచ్చి ఆనందపడాలా? నేను ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఓ పాడుబడ్డ బావి ఉంటే ఆ బావిలోకి పోయేసి వచ్చేదాన్ని. హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేని కష్టమైన పరిస్థితుల్లో దేవుడు మనకు ఇవ్వాలనుకుంటే అలాంటి విధానంలో ఇవ్వడు దేవుడు. అలాంటి విధానంలో దేవుడు మనకు ఇవ్వడు. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనం చేయాలి. సౌలు అన్నిటిని చంపివేసి ఆయన కంటికి బాగా కనిపించినవన్నీ కూడా, కొన్ని మంచి పొట్టేళ్ళు, గొర్రెలు, ఎద్దులు, వాటన్నిటిని కూడా చంపకుండా వాటిని తీసుకొని వచ్చి తాను ఉన్నటువంటి గుడారం వెనక వాటిని కట్టివేసి ఉంచాడు. అన్నిటిని నిర్మూలన చేయాలంటే కొన్నింటిని ఉంచుకొని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత పైగా ఏమంటున్నా అంటే సమూయేలుతో ప్రత్యక్షమై ఏమంటున్నా అంటే, మరి దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ఓ ప్రైజ్ లార్డ్ పాస్టర్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్, నీవు చెప్పినట్లుగానే నేను మొత్తం అందరినీ నిర్మూలన చేసి వచ్చాను. ఓ దేవుడు నా పక్షంగా ఉండి యుద్ధము చేశాడు, గొప్ప కార్యం చేశాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని బాగా గట్టిగా చెప్తున్నాడు, సంతోషంగా చెప్తున్నాడు. చెబుతూ ఉంటే వెనక నుంచి ఎద్దుల రంకెలు వినిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు మనం చేసిన తప్పును పాపాన్ని కప్పిపెట్టచ్చు, కానీ అది ఏదో ఒక రోజున బహిర్గతం అవుతుంది, ఏదో ఒక రోజున అది వెలుగులోకి తీసుకురాబడుతుంది. రహస్యమందు చేయబడిన పాపము, రహస్యమందు చేయబడినది ఏదైనా కానీ అది అలాగే ఉండిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఆ రహస్యమందు ఎవరికి తెలియకుండా చేసినది ఒక రోజున బట్టబయలైపోతుంది. ఎవరికి తెలియదులే, ఏమీ తెలియదులే అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ సౌండ్ ఏంటి అంటే ఈయన సౌలు అంటున్నాడు ఏంటంటే, కరెక్ట్ గా అవి దేవునికి బలి అర్పించడానికి వాటిని తీసుకొని వచ్చాను నేను. ఎవరికి బలి అర్పించడానికి? ఎవరికి బలి అర్పించడానికి? దేవునికి బలి అర్పించడానికి. అంటే దేవునికి బలి అర్పించడానికి తీసుకొని, అలాంటి బలిని దేవుడు కోరుకోలేదు. అలాంటి బలి కాదు దేవుడు కోరుకున్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఒకడు తన మాట గైకొనుట వలన. హల్లెలూయా. అంటే బలి కన్నా శ్రేష్టమైనది ఏంటంటే దేవుడు తన యొక్క మాటను ఒక వ్యక్తి గైకొనుట వలనే సంతోషం. అదే 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, చూడండి అమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా
ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేల్లో క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన దానికంటే ఈయన వ్యతిరేకంగా చేశాడు. దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశాడు. అసలు బలి అర్పించడం అంటే ఏంటంటే దేవునికి సమీపంగా రావడమే. హల్లెలూయా. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అంటాం కదా. అంత పైన ఉన్న దేవుడు, అందుకే ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు తనది కానటువంటి ఆ యొక్క రక్తముతో, ఆ బలితో వారు అందులోకి వెళ్తారు. అంటే దేవుని సమీపిస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అంటే బలి అర్పణ అంటే ఏంటంటే దేవునికి సమీపించడమే. సో ఈ దేవునికి సమీపించే విషయంలో మనము దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేస్తే దానిని దేవుడు అంగీకరించడు. అందుకే సౌలును ఎన్నుకున్న సౌలును దేవుడు ఆ అర్పణను, ఆ బలిని దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు. అంగీకరించాడా దేవుడు? నో. హల్లెలూయా. మనం పోయిన వారం కూడా ధ్యానించాం. మనం కయ్యను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కూడా, ఒక వ్యక్తి ఏమో విశ్వాసము ద్వారా, విశ్వాసముతో ఆయన మరి తన యొక్క మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు. శ్రేష్టమైన వాటిని దేవునికి బలిగా అర్పించాడు. ఇంకొక ఆయన తనకిష్టమైన రీతిలో చేశాడు. హల్లెలూయా. ఒక ఆయన ఏమి విశ్వాసముతో దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి ఇష్టమైన విధానంలో మరి ఆ యొక్క బలి అర్పిస్తే, ఇంకొక అతనేమో తనకు తోచినట్లుగా, తనకు అనుకూలంగా. హల్లెలూయా. మనము దేవుని విషయంలో మనకు అనుకూలంగా, మనకు తోచినట్లుగా చేయడం కాదు. దేవునికి ఏది ఇష్టమో ఆ మార్గంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు కోరాడా? సౌలుని అడిగాడా బలి అర్పించయ్యా నువ్వు నాకని? రాజుగా అభిషేకించబడ్డావు, నాకు పొట్టేళ్ళు కొవ్వు కావాలి, ఎద్దులు కావాలి, వాటి మాంసం అంటే ఆ బలిపీఠం మీద వాటిని కాల్చివేసి ఆ యొక్క వాసన నేను ఆగ్రహించాలి. ఏం సౌలా నువ్వు ఎందుకు చేయలేదు ఇంకా అని అడిగాడా అంటే అడగలేదు. ఈయనే అంటే దేవుణ్ణి ఏదో మెప్పించాలని, ఇది ఇట్లా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు అని. హల్లెలూయా. అందుకే ఆయనకు ఇష్టమైనది ఏదో, ఆయనకి ఇష్టమైనది ఏదో, ఆయనకి ఇష్టమైనటువంటి, అందుకే ఈ యొక్క కయీను హేబేలు ఇద్దరి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనువా. హల్లెలూయా. అంటే దేవుడు చూస్తా ఉన్నాడు. హేబేలు ఎలా అర్పించాడో చూస్తున్నాడు. కయీను ఎలా అర్పించాడో, కయీను యొక్క ప్రవర్తన, కయీను తన తమ్ముడైన హేబేలును చంపివేసిండేది, ఇదంతటిని చూశాడు. చూసిన తర్వాత నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా. అంటే దేవుని ఎదుట తల దించుకున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, ఇది చెయ్యకూడదు అనేటువంటి చేశాడు. కాబట్టి అంటే మన యొక్క క్రియలు సత్క్రియలుగా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మన క్రియలు, ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తుంది. సమస్తము తేటగా కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. మొట్టమొదటిగా మనము మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, లేకపోతే దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏంటంటే ఆయన ఆజ్ఞ చొప్పున మనం నడుచుకోవాలి. మనకిష్టం వచ్చినట్లు కాదు. హల్లెలూయా. మనకిష్టం వచ్చిన రీతిలో కాదు మనం నడుచుకోవాల్సింది, ఆయన ఆజ్ఞ చొప్పున. హల్లెలూయా. దేవుడు కొంతమంది లంచం ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఏమి ఇవ్వాలని? లంచం ఇవ్వాలని. హల్లెలూయా. చేసేటివన్నీ చేసి మాఫీ కావడానికి, ఇవన్నీ మాఫీ సమిసిపోవడానికి, మాఫీ కావడానికి దేవుడికి అంతో ఇంత ఇస్తే సరిపోతుందిలే. దీంట్లో ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. దేవుడు ఒప్పుకుంటాడా అవి? ఆ అర్పణ దేవుడు ఒప్పుకుంటాడా? ఆ కానుక దేవుడు ఒప్పుకుంటాడా? దొంగతనాలు చేసి దాంట్లో దశంభాగం తెచ్చి ఇస్తే అయినా దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు దీవిస్తాడా? అక్రమంగా అన్యాయంగా మరి చేసి ఆ దాంట్లో సొమ్ము తీసుకొచ్చి ప్రవ్వా ఇది నీకే అర్పణ ప్రవ్వా అని చెప్తే దేవుడు తీసుకుంటాడా? ఒకవేళ ఆ పాస్టర్ నిజమైన పాస్టర్ అయితే అయినా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెచ్చావని అడిగి, ఒకవేళ నిజంగా ఆ సేవకుడు నిజమైన సేవకుడు అయితే అయినా ఆ కానుకను తిరస్కరించాలి. హల్లెలూయా.
సరే నీ ఇష్టం ఏదైనా చేసుకోపో, నువ్వు ఏమన్నా కానీ వచ్చావు దేవుడు క్షమిస్తాడు పో అని ఆ కానుకను తీసుకుంటే అయినా అది ఆ సేవకునికి ఆశీర్వాదం కాదు, ఇచ్చిన వాడికి కూడా ఆశీర్వాదం కాదు. ఆ సేవకుని దేవుడు ఒప్పుకోడు, ఇచ్చిన వాడిని కూడా దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఈ విషయాన్ని దేవుడికి మనం ఏదో ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకుంటే కానీ మనుష్యుడు కాదు ఆయన. మనుషులకైతే మన పై ఆఫీసర్లకైతే మనం ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి సార్ కొద్దిగా. ఇంటి దగ్గరకు వస్తానులేండి సార్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలదు. ఆఫీస్లో ఇంటి దగ్గరకు వస్తాను మేనేజ్ చేసుకోవడానికి. దేవుడి దగ్గర అట్లా అని కుదరదు. తాను ఎన్నుకున్నటువంటి మొదటి రాజునే దేవుడు తిరస్కరించాడు. నీకంటే ఉత్తమమైన వాడు ఉన్నాడు అని చెప్పేసి ఆ రాజును తిరస్కరించి ఆ ప్లేస్ లో ఇంకొకరిని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము బలి అర్పణ కన్నా ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయనకు ఆజ్ఞకు లోబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవది చూడండి, మన ప్రార్థన దేవునికి అనుకూలంగా మారాలి అంటే ఖచ్చితంగా మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి చెప్పండి? హల్లెలూయా. మన ఇష్టం, మనం ఎలాగైనా నడుచుకోవచ్చు. కానీ దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనము దేవుని సంతోషపెట్టే విధంగా మనము ఆత్మానుసారమైనటువంటి నడక మనము నడవాలి. ఆత్మానుసారమైన జీవితము మనము జీవించగలగాలి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. హల్లెలూయా. ఆ పై వచనం అంతా మనం చూసుకుంటే ఆత్మానుసారమైన వ్యక్తి, శరీరానుసారమైన వ్యక్తి. ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా ఉంటాడు, శరీరానుసారమైన వ్యక్తి ఎలా ఉంటాడు? హల్లెలూయా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి, సమస్తము పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనమవుతున్నవని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకోక మునుపు మనం శరీరానుసారంగా ఉంటాం. మన శరీరము ఎలా నడిపిస్తే మన శరీరాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉంటాం. ఎవరైనా కానీ అంతే. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము ఆత్మానుసారమైన మనుషులుగా మనం మారాలి. శరీరానుసారమైన మనస్సు దేవునిని సంతోషపరచ నేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను చూడు. ప్రభువా నాకు ఆరోగ్యం కొరకే ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ ప్రార్థన దేవుని సంతోషపరచదు. నీ ప్రార్థన ఏమై ఉండాలంటే నీ ఆత్మ గురించి, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలా. ప్రభా నేను ఆత్మలో ఫలించాలి ప్రభా, నేను విశ్వాసంలో ఫలించాలి ప్రభా. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు, ఆత్మ సంబంధమైన విషయాల గురించిన ప్రార్థనలు మనము దేవుని యొక్క సారూప్యంలోనికి మారడానికి కావలసినటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడు మనము ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పిల్లం కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు బండి కావాలి, నాకు అది కావాలి, నాకు ఆదివారం బిర్యానీ కావాలి, ఇవన్నీ ఏంటంటే శరీరానుసారమైన ప్రార్థనలేవి. హల్లెలూయా. ఎప్పుడైనా మనము ఆత్మ గురించి ప్రభువా నీ దృష్టికి నేను వ్యతిరేకమైన చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపంతో ఏడ్చి మనం ప్రార్థన చేశామా? చాలా మంది దేవుడు కరుణా సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు, క్షమించేస్తాడు. హల్లెలూయా. మనకు కావలసిన వాటి విషయంలో చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తాము. క్షమాపణ ప్రార్థన మాత్రము ప్రభువా ఐఎమ్ వెరీ సారీ ప్రభువా నన్ను క్షమించు. వెరీ సింపుల్ ప్రేయర్. హల్లెలూయా. దావీదు అలా చేశాడు ప్రార్థన. దావీదు ఎలా చేశాడు ప్రార్థన? క్షమాపణ కోరుకోవడానికి ఆయన కన్నీరు మున్నీరై తన యొక్క రాజవస్త్రములను తీసివేసి సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఒక సాధారణ మనిషిగా ఆయన ఏడుస్తూ ఆయన తన యొక్క పాపమంతటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నేను ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఆయన నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. హల్లెలూయా. అది మామూలు ప్రార్థన కాదు. అది మనమేమో సింపుల్ గా ప్రభువా నా తప్పైపోయింది యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి క్షమించు ప్రభువా ఆమేన్. మన తప్పుల విషయంలో అవునా కాదు నిజం చెప్పండి.
మనకి ఏదైనా కావాలంటే ఉపవాసం అండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మొన్న ఒక అబ్బాయి ప్రార్థన చేశాడు, నాకు ఫోన్ చేశాడు. సార్ ఎందుకో ఈ మధ్య నేను సన్నగా అవుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఏమంట? సన్నగా అవుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థన అంటే, లావు అవుతుంది ప్రార్థన చేయి. నేను ఒక మాట అడిగాను, నువ్వు మందిరానికి వెళ్తున్నావా? మందిరానికి వెళ్ళడు, ప్రార్థనకి వెళ్ళడు, ప్రార్థన చేసుకోడు. హల్లెలూయా. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే వస్తుంది మందిరము. అంత దగ్గరలో ఉంది ఒక మందిరం. ఆడికి పోయా బాబు అని చెప్తున్నాను నేను. ఆహా పోడు. కానీ ప్రతి ప్రార్థన, ప్రతి అవసరత తీర్చబడాలి. మా పిల్లోడికి, మా అన్న కొడుక్కి ఎందుకో సార్ ప్రార్థనలు ఎట్లా అడుగుతాడంటే, నాకు అసలు ఈ నెంబర్ బ్లాక్ చేద్దామనిపిస్తుంది. కానీ ఒక్కోసారి తెలీదు కదా వాళ్ళకు అనుకుంటాం. బాగా జలుబు చేస్తాను సార్, ముక్కులో చీమిడి కారుతాంది, ప్రార్థన చేయండి సార్ అంటాడు. ఏం చేయాల? అలాంటి అడుగుతాడు అబ్బాయి. ఆ! హల్లెలూయా. ఆత్మానుసారముగా మనము నడుచుకొనుట మనం నేర్చుకోవాలి. ఆత్మానుసారమైన వ్యక్తి ఆత్మను గురించి ఆత్మానుసారంగానే మాట్లాడతాడు, ఆత్మానుసారంగానే ఆలోచిస్తాడు, ఆత్మానుసారంగానే ప్రవర్తిస్తాడు, ఆత్మానుసారంగానే ఇతరులతో సంభాషిస్తాడు, ఆత్మానుసారంగానే మన ప్రతి దినము మన అనుదిన మరి జీవితంలో ఆత్మానుసారంగానే మనం ప్రారంభిస్తాము. ఆ దినమును మనము ఆత్మానుసారంగానే ఆ దినము ప్రార్థనా పూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి ఆ దినమును ముగిస్తాం. మనము శరీరానుసారమైన మనసు కలిగిన వారు అసలు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. అసలు ఆయన అడిగేది కానీ దేవుని దగ్గర ఏదైతే అడుగుతాడో అడిగేటివన్నీ కూడా శరీర సంబంధమైన విషయాల గురించి అడుగుతాడే గాని ఆత్మను గురించినటువంటి విషయాలు అడిగాడు. కారణం ఏంటంటే తన యొక్క లోపల ఉన్న మనస్సే శరీరానుసారమైన మనస్సు. హల్లెలూయా. ఈ అపొస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చాలా అద్భుతంగా చెప్తాడు. అపొస్తలుడైన పౌలు గారు మరి ఈ యొక్క 8వ అధ్యాయంలో మనము చూడండి 5వ వచనం నుంచి చూసినప్పుడు, శరీరానుసారులు శరీర విషయముల మందు మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవుని వాక్యానికి గాని, దేవుని కట్టడలకు గాని, దేవుని ధర్మశాస్త్రానికి గాని ఏమాత్రము లోబడదు. హల్లెలూయా. దేవుడు ఉపవాసం ఉండు అంటే నా శరీరం ఏమంటుందంటే, అందరూ ఉంటున్నారా ఉపవాసం? అవసరం లేదు, ఏం అవసరం లేదు, మామూలుగానే ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయండి అంటే ఏం అవసరం లేదు. హల్లెలూయా. ఈ శరీరము ఎప్పుడు చూసినా ఆత్మకు విరోధంగా ఉంటుంది. ఆత్మ ఒకటి కోరుకుంటే శరీరం ఆత్మగా ఎట్లా ఉంటుంది అనమాట. దానికి దీనికి ఎప్పుడు విరోధమే. హల్లెలూయా. మనకు శత్రువు ఎక్కడో లేడు, మన 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 శరీరమే మొదటి శత్రువు. మన శరీరమే మొదటి శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల నేను చూస్తా ఉన్నాను, నేను తెల్లవారుజామున పురుషుల యొక్క ఉదయకాల ప్రార్థన. ఏ టైము? 5 గంటలకు పురుషులు, స్త్రీలు కాదు, మళ్ళా పురుషులు మాత్రమే 5 గంటలకు ప్రార్థనకు రావాలి. అంటే 5 గంటలకు ఆ టయానికి దేవుని మందిరానికి వచ్చి ఎవరు ప్రార్థన చేయగలరు చెప్పండి? ఆత్మానుసారులు చేయగలరా, శరీరానుసారులు చేయగలరా? హల్లెలూయా. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనము దైవికమైన విషయాల్లో మనం ఆసక్తి చూపించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మన మనస్సు ఇంకా శరీరానుసారమైనదిగానే ఉన్నది. మన మనస్సు మారి నూతన మగట్లేదు. మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవిగా ఇంకా మారలేదు. ఇంకా మనము దేవుని నమ్ముకున్నా కూడా, బైబిల్ చేత పట్టుకున్నా కూడా ఇంకా మనము శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నాము అంటే మనము శరీరానుసారులుగానే ఉన్నాము కానీ ఆత్మానుసారంగా మనం మారలేదు. మనము ఖచ్చితంగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే,
చదవండి అమ్మా, మొదటి వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాస్తున్నాడు, మనము ప్రభువుని నమ్మిన తర్వాత, హల్లెలూయా, ఈ లోకమంతా మనల్ని చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు పల్లెలో ఉండు, టౌన్లో ఉండు, ఎక్కడైనా ఉండు, ప్రభువును నమ్మిన తర్వాత మన మీద అందరూ ఫోకస్ పెడతారు. వీడు ఎలా జీవిస్తాడు, వీడు ఎలా నడుస్తాడు, వీడు ఎలా మరి ఎక్కడికి వెళ్తా ఉంటాడు, ఎలా మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళ యొక్క అలవాట్లేంటి, వాళ్ళకేం పని మన మీద కానీ గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటారు. వీడి అలవాట్లేంటి, వీడు ఏంటి అనేది గమనిస్తూనే ఉంటారు. మనం ఒకవేళ ఒక విచిత్రమైన డ్రెస్ వేసుకున్నాం అంటే, ఏంటి మీరు కూడా ఇట్లా డ్రెస్సులు వేసుకుంటారా? వాళ్ళకి తెలుసా బైబిల్లో అట్లా ఉండకూడదు అంటే? మాకు బైబిల్ చదువుకున్నా కూడా కొన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడుకోకూడదు వాళ్ళకి బాగా తెలుసు. మనకంటే వాళ్ళకి బాగా తెలుసు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఒకవేళ మనం ఎవరైనా సినిమా థియేటర్ దగ్గర ఉన్నాం అనుకో, మనకు తెలిసిన వాళ్ళు, అయ్యో ఏంటి మీరేమి ఇక్కడ ఉన్నారు, మీరు చూడరు కదా అనకపోతే అడగండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనల్ని అందరూ ఫోకస్ మన మీద గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గమనిస్తున్నారని కాదు, కానీ మన దేవునికి మహిమ కలగాలి, మన దేవుని నామానికి ఘనత కలుగునట్లుగా మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలంటే మనం ఈ మార్గంలో వెళ్తేనే. హల్లెలూయా. ప్రభుని నమ్ముకోక ముందు నేను కూడా చాలా దేవాలయాలు తిరిగినాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా స్థలాలు తిరిగినాను. నేను అప్పుడు జోబిలో డబ్బులు ఉండవు, నాకు పెట్టుకుంటాను డబ్బులు, పెట్టుకొని ఇంకో మడత వేసుకుంటాను. ట్రైన్ ఎక్కుతాను. ట్రైన్ ఎక్కి సినిమాలు చూడడానికి కానీ, ఫస్ట్ సినిమా చూస్తాము, మళ్ళా తర్వాత గుడికి వెళ్తాము, మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకుంటాము, మళ్ళీ దర్శించుకుంటాము, అవన్నీ చేసుకుంటుంటాం. మళ్ళీ మిగిలిన డబ్బులు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కుతాం. ఎందుకంటే వాళ్ళు జోబులు ఎదుగుతారంట, తీరా అంటారు డబ్బులు. టికెట్ తీసుకోం కదా మేము, తీసుకోం కాబట్టి ఈ జోబు ఎదుగుతారు. లేవు, నెక్స్ట్ వచ్చిన దిగిపోలు నువ్వు అంటాడు ఖచ్చితంగా. ఇక్కడ చూడు మళ్ళా. అప్పుడు ఎక్కడే కానీ అయ్యో నేను తప్పు చేస్తున్నానే, పోనీ నేను పోయిన చోట ఎక్కడైనా కానీ బాబు నువ్వు మీరు ఇలా చేయకూడదు, లేకపోతే దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, మనం ఎలా ఉండాలా, ఎలా ఉంటే దేవుడు మనకు ముక్తిని లేకపోతే ఆయన కృపనిస్తాడు దేవుడు అన్న మాటలు ఎక్కడ కూడా వినలేదు నేను. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, అంటే ఆయన మనకు అద్దాన్ని చూపిస్తున్నాడు. ఇలా ఉన్నావు నీవు, ఇలా ఉండద్దు దయచేసి, నీవు నా సారూప్యంలోనికి మారాలి, నీవు నీ స్థితిలో నుంచి, ఆ చీకటిలో నుండి, ఆ యొక్క శరీర కార్యాల్లో నుండి నీవు లోక సంబంధమైనటువంటి వ్యక్తిలో నుండి ఆత్మ సంబంధం వ్యక్తిగా నీవు మార్చబడాలి నీవు అని ప్రభు మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, పాపముతో ఇక మనకు జోలి ఇకనేమి, పాపము చేసే వారితో, పాప సంబంధమైన క్రియలతో, కార్యాలతో ఇంకా మనం వారితో జత కట్టకూడదు ఇంక మనం. హల్లెలూయా, హల్లెలూయా. పోకిరీ శాస్త్రాలంట, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుటకు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకోక ముందు జరిగిండేది అది చాలింగా. ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మనం అదే మార్గంలో వెళ్తే దేవుని కృపను మనము నిరర్ధకము చేసిన వారమైతాం మనం. హల్లెలూయా. పౌలు గారు చంపాడు,
ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకంగా అంటే ధర్మశాస్త్రం ప్రకారం చేశాడు ఆయన. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన చావడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా! ఇంక చాలు నా కాలము, నేను అంతకుముందు చేసిందే చాలు, ధర్మశాస్త్రానికి నేను చేసిందే చాలు ఇంకా. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు చేయాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ప్రభువా నేను బ్రతికితే నీ కొరకే బతుకుతాను. లేకపోతే నీ కొరకే నేను చస్తాను నేను. నేను బ్రతికుంటే నీ కొరకే, ఒకవేళ చనిపోయినా నీ కొరకే చనిపోతాను ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి మనము రెండవదిగా ఏంటంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? అంటే డిఫరెంట్, శరీరానుసారమైన, లోకానుసారమైనటువంటి వారికి, నీకు, వాళ్ళకు, మనకు, మన మాటకు, మన చూపుకు, మన ఆలోచనకు, వాళ్ళకు ఈ వ్యత్యాసం అనేది కనిపించాలి ఖచ్చితంగా మనం. ఖచ్చితంగా కనిపించాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మనం అది అది ఆ డిఫరెంట్ మనం ఖచ్చితంగా మనలో మనం చెప్పకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నాను అని మనం బోర్డు వేసుకోకున్నా కూడా మన యొక్క ఆలోచన. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. మూడవది చెప్పి నేను ముగిస్తాను నేను. చూడండి, మూడవది ఏంటంటే మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగము, రోమీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా! మనము మూడవది చాలమ్మా. మూడవది ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటి చెప్పండి, మనము ఆయన దృష్టికి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అర్పించాలి. రెండవది మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి చెప్పండి? ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మూడవది ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా! దేవునికి ఒక చిత్తం ఉంది, మనకు ఒక చిత్తం ఉంది, సాతానుకు ఒక చిత్తం ఉంది, లోకానికి ఒక చిత్తం ఉంది. అవునా కాదా? దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవుని చిత్తము. మనకు సొంత చిత్తం ఉంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు కేవలం మన నాసికారంధ్రములో ఆయన జీవవాయువు మాత్రమే వదలేదు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేసినని రాయబడింది. అంటే దేవుడు మనల్ని చేసినప్పుడు కేవలము జీవవాయువును మాత్రమే మనలోనికి వదలేదు. ఆ జీవవాయువుతో పాటు దేవుని యొక్క దేవునిలో ఉన్న పరిశుద్ధతను, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని కూడా మనలో పెట్టాడు ఆయన. హల్లెలూయా! అందుకే ఆదాము అవ్వలు పాపము చేయక ముందంతా కూడా అసలు వాళ్ళ మహిమ చేత నింపబడి ఆ దేవునితో అనుదినము మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళలో కేవలము జంతువుల్లో ఉన్నట్లుగా జీవం మాత్రమే లేదు. జంతువుల్లో కేవలం జీవం మాత్రమే ఉంటుంది. కానీ వీరిలో జీవముతో పాటు దేవునిలో ఉన్న ఆ పరిశుద్ధతను కూడా వారు కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా! దాన్ని పాడు చేయడానికే వచ్చింది సాతాను. చూడండి, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలంట మనం. దేవుని చిత్తము, దేవునికి అనుకూలమైన దానిని మనం చేయాలి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలు ఏదెను వనంలో ఉన్నారు. మనకి స్టోరీ అంతా బాగా తెలుసు మనకు. ఏదెను వనంలో ఉన్నప్పుడు ఒకసారి ఆ అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? ఏది నిజము అంటే ఆదాముతో అవ్వతో చెప్పినప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పండి. వాళ్ళ దగ్గరే ఉంటాడు కదా. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే. మనం వింటా ఉంటే, మనం వినకపోతే వాడు తీసుకొని పోతాడు ఖచ్చితంగా. మన వాక్యం వినలేదనుకో, వాడికి ఏంటంటే వాక్యం మనలో ఉండకూడదు. వాక్యం విలువైన విత్తనం కాబట్టి ఆ వాక్యం అనే విత్తనాలను వాడు ఎత్తుకొని పోతాడు. ఎక్కడ మనలో మళ్ళా ఫలించి మనం రూపాంతరం చెంది దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించి దేవుని రాజ్య పౌరుషులుగా మారిపోతామేమో అని వాడు కాసుకుంటాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి. మనం వాక్యం వినేటప్పుడే, ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడు ప్రభువా,
ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడు ప్రభువా, ఈ రోజు నేను నీ యొద్ద నుంచి ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని వాళ్ళ నా ఆత్మీయ జీవితము ప్రభువా మరి రూపాంతరము చెందడానికి, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నడుచుకోవడానికి నీ యొద్ద నుంచి ఒక వాక్యం తీసుకొని పోవాలి ప్రభు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే ఉన్నప్పుడు ఇది నిజమా అంటే అవును నిజమే, ఆ చెట్టు ఫలమును తినకూడదు. హల్లెలూయా. ఓకే. ఏమంటుందంటే అస్సలు కానే కాదు, మీరు ఆ చెట్టు ఫలం తింటే ఏం చావనే చావరు, పైగా మీరు దేవతల వల్లే మారిపోతారు. హల్లెలూయా. ఏమంట అంటే సాతానుడు అక్కడ దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇంకా ఏదో దాచిపెట్టాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీరు ఇలా కాదు ఉండవలసిందేది, దేవుడేమో ఆయన ఆయన అంత గొప్పగా ఉన్నాడు, కానీ మిమ్మల్ని మామూలుగా ఆఫ్టరాల్ గా చేశాడు, కానీ ఆ పండు తింటే మీరు కూడా దేవతల వాళ్ళే మారిపోతారు. అంటే దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, అంటే వాళ్ళ దృష్టిలో దేవుణ్ణి ఒక చెడ్డవానిగా మరి సాతానుడు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవునా నిజమా? అంతవరకు ఏంటంటే లేదు మేము మహిమలో ఉన్నాము, ఇదిగో మరి ఆదాము హవ్వలు మేము ఉన్నాము, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మేము ఈ చెట్టు ఫలాలు తింటూ ఉన్నాము, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే సాతానుడు వచ్చి లేదు 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 మీరు దాన్ని తింటే దేవతల వల్లే మారిపోతారు. హల్లెలూయా. అది దేవుని చిత్తమా? కాదు కదా. అందుకే దేవుని చిత్తము ఏదో మనం తెలుసుకోవాలి. చూడండి ఒక మాట చదవండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, అక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉంది. మూడవ అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమి అవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇక బాగా స్పష్టంగా బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ఆదామవ్వల దగ్గరకు వచ్చి, అంటే అవ్వ దగ్గరకు వచ్చి, మీరు దీనిని తింటే ఏమైపోతారంట? దేవతల వల్లే అయిపోతారంట, దేవతల వల్లే అయిపోతారంట అని అన్నప్పుడు, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే, ప్రియులారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరు? మనమందరము కూడా దేవుని పిల్లలం. మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మనమందరం కూడా దేవుని బిడ్డలమే, మనమందరం కూడా దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమై ఉన్నాము గనక మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని తర్వాత మనము ఏ రూపంలో ఉంటామో ఎలాగుంటామో మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఎలా ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అక్కడ సాతానుడు అవ్వతో మోసం చేసి, ఇదిగో మీరు ఇది చేస్తే, ఇది తింటే మీరు దేవతల వలె మారిపోతారు. హల్లెలూయా. దేవత అంటే దేవుని చిత్తం ఏంటో, అక్కడ దేవుని ఉద్దేశం ఏంటో, దేవుడు ఏమి చేయొద్దన్నాడో దానిని దేవుడు చెప్పిన తర్వాత ఆ మాట మీద ఇంకా అవ్వ కట్టుబడి ఉండాల్సింది పోయి, ఓహో దేవుడు దాచిపెట్టాడు, మాకు ఇవ్వాల్సినది ఇవ్వలేదు. హల్లెలూయా. మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటే, మనము ఇప్పుడు దేవుని పిల్లలమైందాము, ఇక మీదట ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఆ కింద రాయబడింది ఆమె తప్పు చేసింది కాబట్టి ఏదైనా వనంలోంచి త్రోసివేయబడింది. హల్లెలూయా. తప్పు చేసింది కాబట్టి ఏదైనా వనంలోంచి త్రోసివేయబడ్డారు. కానీ ఇక్కడ మనము ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడిస్తే, దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిస్తే, ఆ కింద వచనం చదవండమ్మా. ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన గనక ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము. అంటే ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనాము, రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ
ఎలాగుంటామంటే ఆయన ప్రత్యక్షంగా చూస్తాము కాబట్టి ఆయన ఎలాగున్నాడో ఆయన రూపాన్ని పోలి మనం కూడా ఉంటామంట అలాగే. హల్లెలూయా. మనం కూడా అలాగే ఉంటామంట. ఇదే ఈ దేవుని యొక్క చిత్తానికి మనం వ్యతిరేకంగా చేసినప్పుడు ఆ గొప్ప ధన్యతను పోగొట్టుకుంటాము. ఆ దేవునిని కన్నులారా చూసేది పోగొట్టుకుంటాము. మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయన వలె మనం ఉండే దానిని మనము పోగొట్టుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన విధానం మారాల. మనకిష్టం వచ్చినట్లు కాదు. ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఎలా ఇష్టమో, హల్లెలూయా, అలా చేస్తే అదొక ధైర్యం మనకు. దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆయన కృపా సింహాసనం దగ్గర ధైర్యంగా మనం ప్రార్థన చేయడానికి, ధైర్యంగా అడగడానికి, మనం అన్ని తప్పులు చేసి ప్రభా సహాయం చేయ ప్రభా అని అడిగితే అడిగే ధైర్యం వస్తుందా మనకు? వస్తుందా? ధైర్యంగా అడగగలమా మనం? నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి, దేవుని కొరకు నీతిగా జీవించి, దేవుని యొక్క మార్గంలో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి ప్రభువా నీ నీ ప్రార్థన నీ హృదయంలోంచి మరి ఒక తండ్రిని అడిగినట్లుగా నీవు దేవుని ధైర్యంగా అడుగుతావు. అడగడం మాత్రమే కాదు, ఆ యొక్క ప్రార్థనకు జవాబు నీవు పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అడగడం మాత్రమే కాదు గాని, ఎందుకంటే యేసు ప్రభు కుమారుడైంది కూడా ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన తండ్రికి ప్రార్థన చేశాను కనుక ఆయన అంగీకరించబడెను. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన దేవునికి తను తాను సమర్పించుకో. చూడండి ఆ మాట చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి కూడా హల్లెలూయా, ఆయన కన్నీటితోనూ అలా ప్రార్థన చేసినందుకు ఆయన అంగీకరింపబడ్డాడు. మరణములో నుంచి పునరుద్ధరణై తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఇప్పుడు ఏముందండి ప్రార్థనలు? ఎంత ఇలాంటివి కాదు ప్రార్థనలు. నీ జుట్టు నల్లగైతుంది, ఏమైతుందంట? ఏమైతుందంట? యేసునామములో నీ జుట్టు ఎవరికి కాలం నల్లగైతేనేమి తెల్లగైతేనేమి? దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ప్రార్థనలు కదా అవి. నీ యొక్క వెంట్రుకలను మరి తెల్లగైన నల్లగైన మార్చుకోలేవని రాయబడి ఉంటే లేదు లేదు లేదు, అది కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా యేసునామములో నీ జుట్టు నల్లగవును గాక, నీ జుట్టు మనుసును గాక. ఏం ప్రార్థనలు ఇవన్నీ? మనల్ని కూడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడే మీ అకౌంట్ లో డబ్బులు టకటకటక పడిపోతున్నాయి. ఆ డబ్బులు వచ్చా ఎవరికి లాభం అది? దానివల్ల మనకేమన్నా మన ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో నడవడానికి అదేమన్నా ఉపయోగపడుతుందా? బైబిల్లో అలా ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందా? హల్లెలూయా. దేవునికి ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదట చదివినటువంటి ఇంకొక మాట చూసుకొని మనము ముగించేసుకుందాం. కీర్తన గ్రంథము ఈ మాట దావీదు అంటున్నాడు. ఈ మాట భక్తుడైన దావీదు 66వ కీర్తన 18వ వచనం రాయబడింది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈయన, ఒకవేళ నేను నా హృదయంలో పాపమును లక్ష్య పెడితే ప్రార్థన వినడు. అట్లాగని ప్రార్థన చేయడం మానలేదు. ఎలాంటి ప్రార్థన చేశాడు ఆయన? తన హృదయంలో పాపము లేకుండా పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేశాడు. కాబట్టే ఏమంటున్నాడంటే కింద, నిశ్చయముగా దేవుడు నా మనవిని
అంగీకరించి ఉన్నాడు. నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎందుకంటే నేను పాప హృదయంతో నేను ప్రార్థన చేయలేదు. నా హృదయంలో పాపము చేత దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు, తలంపుల చేత నేను నింపబడి నేను దేవుని దగ్గర ఫార్మాలిటీ ప్రేయర్ నేను చేయలేదు. నేను ఏదో క్రైస్తవుని కాబట్టి, ఏదో దేవుని నమ్ముకున్నాను కాబట్టి, నేను చేయాలి కాబట్టి, నేను అలాంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి, తప్పదు కాబట్టి, నేను చేయాలని ప్రార్థన చేయలేదు. నిజముగా, నిశ్చయముగా నా ప్రార్థనకు జవాబు వచ్చే విధంగా నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధమైన హృదయముతో నేను నా దేవునికి మొరపెడతాను. ఆ దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనది. ఎవరి చిత్తానుసారమైంది? ఆ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలండి. దేవుని చిత్తమేదో. అందుకే కయీను హేబేలు వాళ్ళు ఒకనేమో ఇది దేవునికి ఇష్టము అని పరీక్షించి ఇచ్చాడు. ఇంకొక ఆయన నాకు ఇలా అనిపించింది, ఇలా చేస్తాను నేను. హల్లెలూయా. నాకు ఇలా అనుకూలమైంది, ఇలా చేస్తాను నేను. అది దేవునికి అనుకూలమా కాదా? ఈరోజు నాకు దేవునికి మందిరానికి రావడానికి అనుకూలమైంది కాబట్టి పోతాను. రేపు అనుకూలం కాలేదు, నేను పోను. నేను అది దేవునికి ఇష్టం. అది అనుకూలం ఉన్నా లేకపోయినా అనుకూలము చేసుకొని దేవుని సన్నిధికి రావాలి మనం. హల్లెలూయా. మనకు అనుకూలము దేవుని సన్నిధికి రావడానికి ఇది విశాలమైన మార్గం కాదు. ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో మనకు అనేక ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వీటన్నింటినీ మనం ఛేదించుకొని అనుకూలము చేసుకొని దేవుని సన్నిధికి రావాలా. దేవుడు ఏదో మనకు దేవుని మందిరాన్ని రావడానికి అన్ని డోర్స్ అన్ని ఓపెన్ చేసి బాబు మీ ఇష్టం ఎట్టయినా కానీ రావచ్చు మీరు అని అనడానికి వీల్లేదు. ఇది ఇరుకైన మార్గం కాబట్టి ఈ ఇరుకైన మార్గంలో మనకు వచ్చే ఆటంకాలు, అభ్యంతరాలు అన్ని తొలగించుకొని తప్పించుకొని అనుకూలము చేసుకొని దేవుని సన్నిధికి మనము రావాలి. ప్రభా ఏదో అడ్డుపడింది ప్రభా, ఈ వారం వద్దులే, అనుకూలం కాలేదు, వచ్చే వారం వస్తానులే, లేకపోతే 2 వారాల తర్వాత వస్తానులే అంటే కాదు. హల్లెలూయా. దేవునికి అనుకూలముగా మన జీవితాన్ని మార్చుకోవాలి. మనకు అనుకూలంగా దేవుడు తిరగడానికి ఆయన మనుషుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుని అడుగుదాం మనం. ప్రభువా నీ ఆజ్ఞలను గైకొని నీకు ఇష్టమైన రీతిలో నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభువా. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. లోకంలో ఉండేటువంటి విధానం వేరు, సంఘంలో ఉండే విధానం వేరు. లోకంలో ఉండే విధానం వేరు, సంఘంలో ఉండే విధానము వేరు. లోకంలో ఒకవేళ ఎన్ని తప్పుడు పనులు చేసి ఏం చేసినా కూడా మరి దేవునికి బంగారు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఇస్తే ఒకవేళ అవి వాళ్ళకు చెల్లుబాటు అవుతాయో ఏమో తెలియదు. కానీ మనకు దేవుని సన్నిధిలో మాత్రము ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకొని మనం సమర్పించే కానుక కానీ, మనం సమర్పించే ప్రార్థన కానీ, మనం అడిగేటువంటి ప్రార్థన కానీ ఏదైనా కానీ దేవుని దృష్టిలో అంగీకరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసినప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవించడానికి కేవలం కొంతమంది ఆరోగ్యం కొరకే దేవుని దగ్గరకు వస్తుంటారు. దేని కొరకు? నాకు ఆరోగ్యం బాగుంటే సార్. కాదు కాదు కాదు. మన ఆలోచన అది కాదు. మనం ఆరోగ్యం కొరకే కాదు, దేవుడు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కానీ మన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని రాజ్యం, ఇదిగో పరలోక రాజ్యంలో నేను ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఇక్కడ కొంతకాలమే నేను ఉంటాను, నేను ఇక్కడ కొన్ని దినములే నేను ఉంటాను, నేను కొన్ని సంవత్సరాలు నేను ఉంటాను. కానీ నిత్యత్వం అనేది ఉంది. ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో నేను ప్రవేశించాలి. కాబట్టి ఆ నిత్య రాజ్యం కొరకు నా ఆలోచన, ఆ నిత్య రాజ్యం కొరకు నా యొక్క తపన, ఆ నిత్య రాజ్యం కొరకు నా యొక్క మరి నా బలము, నా శక్తి, నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఉపయోగిస్తాను అని ఆ నిత్య రాజ్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా. అవును, ఈరోజు ఆరోగ్యము వయసు అయిపోకొద్దీ ఆరోగ్యంగా క్షీణించిపోతానే ఉంటుంది. అవునా కదా? అట్లే ఉంటుంది ఆరోగ్యం. ఉంటుందా? హల్లెలూయా. నేను ఇంతకుముందు వారానికి 2 సార్లు అయినా చికెన్ తినేవాడిని. ఇప్పుడు వారానికి ఒకసారి ఒక పూటే తింటున్నాను నేను. వారానికి ఒకసారి ఒక పూటే. మళ్ళా ఒకవేళ నేను బయట ఏడన్నా తిన్నాను అనుకో, ఇంక ఇంట్లో వీళ్ళకి లేదు ఇంక చికెన్. ఇంకా నేను తిన్నాను, మీకు మీరు కూడా అంటాను. పాస్టర్ ఏమంటుందంటే నువ్వేం బయట పోయి తినొస్తావు, మాకేం
ఇంట్లో లేదంటుంది. మీరే చేసుకొని తినండి నాకు వద్దంటాను. బయట వాళ్ళు కూడా అంతా అంటుంటారు నన్ను. ఏమి ఆయన తినలే అని. ఆయన తినడు. నేను ఇంక అంతే ఇంగ. వారానికి ఒకసారి ఒక చోటే ఏడన్నా గాని. ఇంట్లో గాని, బయట గాని. హల్లెలూయా! అంటే ఇంతకుముందులాగే ఉంటామా మనం? ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నా గూడా అంతరంగ పురుషుడు అంతకంతకు దేవుని శక్తి చేత నింపబడి మనము దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి. ఆయన సారూప్యంలోనికి మార్చబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా! నీ ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన విధంగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలు, దేవునికి ఇష్టమైనటువంటి విధానం, ఆయన ఆజ్ఞలు గైకొని